ఒక్కొక్క అంశం ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని సమయం అక్కడ వెచ్చించి మీ కొరకు దేవుని వర్తమానం కొరకు ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ప్రతివారు కూడా వాక్యాన్ని మీరు పాయింట్ కూడా రాసుకోనండి. ధ్యానం చేసుకున్నట చాలా ఆశీర్వాదకరం. ఈరోజు ఈ 6వ రాత్రి కూడికలో కొన్ని మాటలు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాటను గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే మోస్ట్లీ అన్నిటి మీద ఇంపార్టెంట్ థింగ్ అనగా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథము నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 చదవండి అమ్మా. 23-4. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను కింద భూమి అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నీవు వాటికి ఏం చేయకూడదంట, సాగిలపడకూడదు, పూజింపకూడదు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవులకు దేవుడిచ్చే ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏంటంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైన హెచ్చరిక, నేను తప్ప, చెప్పండి, ఆయన తప్ప మన జీవితాల్లో ఎవరు ఉండకూడదు, వేరొక దేవుడు అనగా అన్నిటికంటే మన జీవితాల్లో ఆయనకి ఏ స్థానం ఉండాలి, పై స్థానం. మనకి ఏ స్థానం ఇవ్వాలి చెప్పండి, నోరు దగ్గర చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏ స్థానం ఉంచాలి, పై స్థానం. అంటే మన జీవితాల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు, అయ్యో అందరికంటే ఈ భూమికి పునాది వేయబడక మునుపు ఉన్నవాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. తండ్రి అయిన దేవునిగా, ఆ కాలములో కుమారుడిగా, తన ప్రత్యక్షత దూతగా, అదే కాకుండా ప్రపంచానికి మరల ఆయన ప్రత్యక్షత కొరకు ప్రపంచం ఎదురు చూచున్నట్లుగా కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు వధువు సంఘముగా, మహారాజుగా పెళ్లి కుమార్తెను ఆయన ఎదుటకు చేర్చుకొనుటకు రాబోతున్న దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. అయితే ఆయన తప్ప మన జీవితాల్లో వేరొక దేవుడు ఉండకూడదు. వేరొక దేవుడు అంటే మనం దేనినైతే ఈ లోకంలో, ఒక మాట, తల్లినైనా, చెల్లినైనా, భార్యనైనా, బిడ్డనైనా, ఈ లోకంలో మరి ఏదైనా నీవు ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు విగ్రహము. చెప్పండమ్మా. ఒకవేళ తల్లి కావచ్చు, కుమారుడు కావచ్చు, అన్న కావచ్చు, సహోదరు కావచ్చు, బిడ్డ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంక్లూడ్ నీ జీవితంలో నీకంటూ ఉన్న ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో అదే నీకు విగ్రహం అని యాకోబు పత్రికలో చక్కగా వ్రాయబడుతుంది. ఎందుకంటే మొదటి స్థానం ఎవరిది? ఈ భూమిలో స్థానముగా నిన్ను నన్ను నిర్మించాడు చూడండి. నీకు నాకు పోలికిచ్చాడు చూడండి. ఆయన జీవ వాయువును, మట్టిని తీసి రూపును కల్పించి జీవ ఆయువును ఊదిన ఆయనను తప్ప వేరొకరికి మొదటి స్థానం నీ జీవితంలో ఇవ్వటానికి వీలు లేదని లేఖనమును బట్టి చెబుతున్నాను. హల్లెలూయా. మొదటి స్థానం ఎప్పటికీ ఎవరిది? అందరూ చెప్పండి అమ్మా, హృదయపూర్వకంగా ఎవరిది? ఆయనదే. ఈ మొదటి స్థానం ఆయనదే. అందుకే అంటున్నాడు కదా, నేను తప్ప మీ జీవితాల్లో వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడు అనగా అంటే ఒక రూపము చేత కలిగించుకుని దాన్ని పూజించుట. అక్కడ వ్రాయబడుతుంది కదా, భూమి కిందైనా భూమి పైన కావచ్చు, నీటిలో కావచ్చు, మరి దేని దగ్గర మీరేం చేయకూడదంట, సాగిలపడి మనం నమస్కరించవలసింది ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకు ఆనాటి కాలంలో మోషే ఇచ్చిన 10 ఆజ్ఞల పలకల ద్వారా కావచ్చు, దేవుడు వారికి ఇచ్చిన కట్టడములో నీ దేవుడైన యెహోవాకు తప్ప మీరు ఎవరికి ఏం చేయకూడదు, నమస్కరించకూడదని బంగారు రేపు పాదములతో ఇక్కడ నొసట వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు తప్ప మీరెవరికి
మొక్కకూడదు. ఆయనకి తప్ప మీరు ఎవరిని కూడా ఏం చేయకూడదు, పూజింపకూడదు. ఇది రాయబడిన లేఖన, ఆ వాక్యము మరొకటి కాదు. కాబట్టి మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన జీవిత ప్రయాణంలో ప్రథమ స్థానం ఎవరిది? ఆ తర్వాత నీ బిడ్డలు, భార్య అందరూ ఉంటారు. ఎందుకంటే ఆయన మొదటి స్థానం ఉంటే నిన్ను ప్రతి స్థానంలో కూర్చుండబెట్టువాడు ఆయనే. హల్లెలూయా. ప్రతి స్థానంలో ఎక్కించువాడు ఆయనే. ప్రతి స్థానంలో నీ కుటుంబ వ్యవస్థను కట్టువాడు ఆయనే. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం అందరికీ ముందు స్థానం ఇస్తాం. యేసయ్యను ఎక్కడికి నెడతాం చెప్పండి? యేసయ్యను ఎక్కడ నెడతాం తెలుసా? ఆఖరిలో ఉంటాడు. ఆదివారం అంటే ఆఖరే, శుక్రవారం అంటే ఆఖరే, శనివారం అంటే ఆఖరి. ఏది చూసినా దేవునికి ఏముండదు మనలో ఉన్నమాటే చదువుతున్నాను. ఎందుకంటే ఆయన సృష్టిలో ప్రారంభకుడు, ఆయన స్వయంభవుడుగా నియమించబడిన ఆయన ఈ సృష్టిలో ఉన్న భూమికి పునాది వేసి, అదే కాకుండా అందులో జలచరరాశులతో పాటు మానవుని కలుగు చేసిన వాడు, ఆ మానవునికి రూపుదిద్దిన వాడు, ఆ మానవుడు బ్రతకటానికి ఈ లోకములో సమస్తాన్ని కలుగు చేసిన వాడు. ఆయన నీలో, నాలో, మనలో కోరుకునేది ఒకటే, ఆయనకు ఏ స్థానం ఇవ్వాలి? ప్రథమ స్థానం. మందిరములో కావచ్చు, ప్రభుని ఆరాధించుట్లో, సేవించుట్లో, ప్రార్థించుట్లో, దేవుని ఎదుటకు వచ్చుట్లో, ఇచ్చుట్లో, అన్నిట్లో కూడా ఆయనదే ఏమై ఉన్నదమ్మా? ప్రథమ స్థానం. హల్లెలూయా. అన్నిటికీ స్థానం ఉంటుంది. దేవునికి మానవుల్లో ఏముండదు. నేను చెబుతున్నాను, ఎందుకంటే ఈ హృదయం దేవుని ఆలయం. దేవుడు చాలాసార్లు మీరు చదువుకోకపోవచ్చు, చాలాసార్లు మీరు దీన్ని నిర్లక్ష్యానిగా పాటించవచ్చు. నేను చెబుతున్నా, ఈ హృదయము దేవుని ఈ ఆలయాన్ని పాడు చేస్తే, ఈ ఆలయంలో ఏమి ఉండాలి? ధూప అర్పణ వేయబడాలి. ఎల్లప్పుడూ ఇక్కడ ఒక ధూపము, ప్రార్థన అనే ధూపం, విశ్వాసం అనే ధూపం, ప్రార్థన, అదే కాకుండా వాక్య ధ్యానం, అలాగే మీ కుటుంబం ఆరాధన, స్తుతి అనే ధూపం ఈ హృదయం అనే ఆలయంలో వేయబడాలి. ఎప్పుడైతే ఈ ధూపము నీ ఇంటిలో ఆగిపోతుందో అక్కడే కీడు అనేది ఏం చేయబడుతుంది? అవునా కదమ్మా? ఇప్పుడు కష్టపడే వ్యక్తి కష్టపడటం మానేస్తే ఆ ఇల్లు సుఖంగా ఉంటుందా? యజమానుడు కష్టపడుతున్నాడు, సంపాదించినంత తాగుడికి, వ్యసనాలకు పెడితే ఆ కుటుంబం బాగుంటుందా? ఎవరైనా ఆ కుటుంబం బాగుందని చెప్పగలుగుతామా? చెప్పలేమండి. అలాగే క్రైస్తవ భక్తి చేసే ప్రతివాడు కూడా ఇదిగో ఈ హృదయం దేవుని ఆలయం, ఈ ఆలయములో నిత్య ధూప అర్పణ, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, నీకు దొరికిన ప్రతి సమయమున దేవుని నువ్వు నేను ఏం చేయాలంట? స్తుతించాలి. ఈ ఆలయం మూసివేయబడితే ఆ మూసివేయబడిన నీడ, ఆ మూసివేయబడిన స్థలములో నుంచి కీడు ప్రారంభించబడుతుంది. అపవాది అక్కడ ఏం చేస్తాడు? ఏలుబడి. ఎందుకు చెబుతున్నానంటే, ప్రథమ స్థానం ఇచ్చుట అంటే మందిరములోనే ఇస్తే సరిపోదు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, నీ ఇంటిలో, వ్యక్తిగతంగా భక్తి కలిగిన జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఉండాల్సిందే. హల్లెలూయా. ఆయన స్థానం ఆయనదే, వేరొకనికి ఇవ్వటానికి వీలు లేదని ఇది హెచ్చరిక. ఎందుకంటే అన్నిటికంటే ఇది ప్రాముఖ్యమైనది. చాలా జ్ఞాపం తెచ్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్ న్యూస్ ప్రతి క్రైస్తవునికి. ఎందుకంటే ఆయన స్థానం ఆయనదే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు. ఒకవేళ మనుష్యుడు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతాడో ఆ వ్యక్తిని పూజిస్తాడు, ఆరాధిస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేనొక్కడినే పూజార్హుడను. హల్లెలూయా. నేనొక్కడినే. ప్రతి స్తుతి కీర్తనకు ఆయనే పూజార్హుడు. హల్లెలూయా. ఏ పాటి వారము ఒక్కొక్కరు సాక్ష్యాలు చెబుతుంటే నాకెంతో సంతోషం. ఎందుకు ఈ సాక్షి భాగం పెట్టానంటే, మీ వ్యక్తిగత జీవితాలు కొద్దిమందే నాకు తెలుసు, ప్రారంభం ఎలా ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు. అయితే మీరు చెప్పే చిన్నవో కొద్దిగా సమయమైనా అవి దేవునికి మహిమార్థంగా. హల్లెలూయా. వినుచున్న వారందరికీ కూడా మీ సాక్ష్యం తెలియటం ద్వారా పునాది, అంటే ఈ భూమికి పునాది వేయకమునిపే నీ మీద, నా మీద ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ప్రతి వారిని కూడా ఆయన దర్శించుచున్న విధం ఒక ప్రత్యేకత. హల్లెలూయా. నీకు చేసినట్లు నాకు చేస్తాడా? అంటే ప్రతి వారిని కూడా ఒక్కొక్క కోణంలో దేవుడు ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడు. హల్లెలూయా. బలపరుస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు. అలాంటి వానికి మనం ఇచ్చే స్థానం ఏంటి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి.
ఎందుకంటే మనం భక్తి చేస్తున్న మనం ఫంక్షన్కి ఇచ్చే స్థానం, పెళ్ళికి ఇచ్చే స్థానం, అయ్యో కుటుంబానికి ఇచ్చే స్థానం, యేసయ్యకి ఇచ్చే స్థానం ఏంటి? ఒకటి అబ్జర్వేషన్ ఒకసారి మీరు అందరూ పరిశీలించండి. ఒక వారములో అయ్యో దేవుని మందిరానికి ఎంత సమయం ఇస్తున్నావు? ఒక వారములో దేవుని సన్నిధికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? నీ బిడ్డలకు ఎంత సమయం ఇస్తున్నావు? నీ కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నావు? దేన్ని నువ్వు అయ్యో ప్రేమిస్తున్నావు? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది నాకైనా నీకైనా హెచ్చరికే. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. ఇజ్రాయేలు సర్వ సమాజంతో దేవుడు చెప్పాడు, ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుడు సామాన్యుడైన దేవుడు కాదు, ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన అనుకుంటే రెప్పపాటులో మిమ్మలను హద్దులను చేయగలుగుతాడని అయ్యో మోషేని నిలబెట్టి అయ్యో ప్రజలకు ఒక కట్టడ, ఒక నిబంధన, ఒక వాగ్దానం, ఒక అయ్యో శ్రేష్టమైన కట్టడలు వారికి వినిపించిన దేవుడు ఈరోజు నీకైనా నాకైనా అదే కట్టడి ఇస్తున్నాడు. ఆ భక్తి మనం చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ హృదయం అనే ఆలయములో మసకబారిపోయి ప్రార్థన లేక, స్తుతి లేక, ఆరాధన లేక, మందిరానికే సమయం లేకపోయిందో చూడండి, అక్కడ ప్రారంభమవుతుంది క్షీణ దశ. తెలియకుండా అపవాది ఆరోగ్యాన్ని దొంగిలించవచ్చు, ఆర్థికాన్ని దొంగిలించవచ్చు, మనం ఇష్టపడిన దాన్ని కూడా ఏం చేయొచ్చు? దొంగిలిస్తాడు. ఎందుకంటే వాడికి అవకాశం ఇచ్చావు. ఇప్పుడు దేవుడిని వచ్చి ఏమని అడుగుతా? అయ్యా నాకు ఎందుకు చేయవని ఎలా అడుగుతాం? అడగవలసింది ఏంటంటే సమయం ఇచ్చి, ప్రార్థించి, ఆరాధించి మనది ఏదైనా తీయటానికి అపవాదికి స్కోప్ ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇల్లు దేవుని ఆలయమైనప్పుడు వాడు ఆ దరిదాపుల్లోనికి రాడు. హల్లెలూయా. ఇక్కడ కంచె ఉంటుంది. దానికంటే ముందు నీకే దేవుడు దర్శనం ద్వారా, వాక్కు ద్వారా హెచ్చరికిస్తాడు. హల్లెలూయా. ఆ అపవాది శోధింపబోతుంది, బలముగా ప్రార్థించుమని. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయనకు ప్రథమ స్థానం, ఆయన సన్నిధి, ఆయన ఆరాధించడం, అన్ని విషయాల్లో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. రెండవదికి ఇంకొక మాట, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం వినుచున్న మాటే, కానీ మరొకసారి చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4, 6, 8 అమ్మా. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి యెడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండడి. హల్లెలూయా. చూడండి ఇక్కడ చెబుతూ అంటున్నటువంటి మాట అన్నిటికంటే, మరొకసారి చదవండి. ప్రేమ అనేకమైనటువంటి పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకరు ఏమై ఉండాలంట? మిక్కటమైన ప్రేమ. హల్లెలూయా. అంటే ప్రేమ మన దోషములు, మన అపరాధములు ఏం చేస్తుంది? మనందరం కూడా ప్రేమించేటప్పుడు ఎదుటివారి యొక్క తప్పులను కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఎందుకంటే కొద్దిమందికి ఉన్న గుణం ఏంటంటే చచ్చే వరకు వాళ్ళు చేసిన తప్పుని ఏం చేస్తారు? ఎత్తి నువ్వు ఇలాంటోడివిరా మచ్చ వేయటానికి ఏం చేస్తుంటారు? ఒకసారి రక్షించబడ్డాం, ఒకసారి వారి మీద దయ చూపించాం, ఒకసారి వారి విషయంలో ఆ జాలి కలిగిన మనసు కలిగిన తర్వాత దేవుడు అంటున్నాడు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అక్కడ అంటున్నాడుగా ముఖ్యమైనది ఏంటంటే ఒకరి యెడల ఒకరు ఏం చేయాలంట? మిక్కుట ప్రేమ కలిగి ఉండాలి. అందులో తాత్పర్యం ఏంటంటే వారు చేసిన పాపములు, వారు చేసిన తప్పిదములు, వారు చేసిన ఒకవేళ మనకు వెన్నుపోటు పొడిచిన, అయ్యో మనల్ని బాధించిన, అయ్యో మనం అయ్యో దుఃఖానికి చేటుకి కారణమైన క్రీస్తు ప్రేమతో వారిని ఏం చేయాలంట? క్షమించాలి. హల్లెలూయా. అన్నిటికంటే అది ముఖ్యమైనటువంటి విషయముగా తెలియచేయబడుతుంది. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇంకొక మాట వ్రాయబడుతుంది. మెట్టుకు నీవలే ప్రేమించుము. ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ మీరు నెరవేర్చిన బావుగా ప్రవర్తించువారగుదురు. హల్లెలూయా. ఇక్కడ కూడా చెబుతున్న మాట ఒకటి, ఆ ప్రేమ దోషములు క్షమించమని ముఖ్యమైన విషయము. అలాగే ఇక్కడ అంటున్నాడు చక్కటి మాట, నిన్ను వలే అనగా నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో ఇది చాలా ప్రధానమైనది. నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించుమని ఆజ్ఞ మనకి ఇవ్వబడి ఉన్నది కాబట్టి ఆ ఆజ్ఞను బట్టి ఏ పొరుగు వారి విషయంలో మనం ఏం చూపించాలి? ప్రేమను వెల్లడి చేయాలి. అంటే దయ గుణము చేత వారి తప్పులను, వారి మాటలు, వారి దుష్కంకారం, ఇంకా చెప్పాలంటే మన మీద ఏదైనా అపనిందలు వేసిన, అవమానంకు దారి తీసిన, ఎలాంటి పరిస్థితులు వారు మన జీవితాల్లో కలుగు చేసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారిని క్షమించుట. హల్లెలూయా. వారి ఏళ్ళ ఏం చూపించాలంట? ప్రేమ చూపాలి. ఒకటి, ఆ ప్రేమ అనేది వెల్లడి చేయాలని ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞగా మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి, ఆ ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమిస్తామో, అంటే ప్రేమించకుండా ద్వేషించి కోపం పెట్టుకొని, కుళ్ళు పెట్టుకొని, ఈరోజు చూడండి ఇళ్ళల్లో అత్తను కోడలు ప్రేమించలేదు, కోడల్ని అత్త ప్రేమించలేదు. ఇంకా చూడగలిగితే బంధుత్వాల్లో సహోదరుల ఎడల, ఇతరుల ఎడల ఒకరిలో ఒకరికి ఏం లేదు, పైకి మాత్రం పై పెదవులతో ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు. ఈరోజు భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు కనిపిస్తున్న నీ వారినే ప్రేమించలేదు, నీ దేవుని ఎలా ప్రేమిస్తావు? చెప్పండి, మా ఆన్సర్ కరెక్ట్గానే కదా. దేవుడు అంటున్నాడు, కనిపిస్తున్న నీ అత్తనో, మామనో, అమ్మనో, అన్ననో, సహోదరునో ప్రేమించలేకపోతున్నావే, ఆ కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తున్నావు అని దేవుడు నిన్ను అడుగుతుంటే ఏం సమాధానం చెబుతాం? ఈరోజు కోపం అనేది ఒకవేళ వస్తే, ద్వేషం అనేది ఒకసారి వస్తే, సూర్యుడు అస్తమించేలోపు ఏమైపోవాలి? కోపం వల్ల పాపం సంభవిస్తుంది. కోపపడుకుడి పాపం అక్కడే ప్రారంభించబడుతుంది. కయ్యూను ఎవరి మీద కోప్పడ్డాడు? ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదన్నాడు, కోపం పడ్డాడు. ఆ కోపం ఏం చేయబడ్డది? అసూయగా మార్చబడ్డది. ఆ అసూయ క్రోధముగా మలచబడ్డది. ఆ క్రోధముతో అతని మీద పడి అతన్ని ఏం చేశాడంట? చంపివేశాడు. అంటే కోపానికి అసూయ ఉంది, అసూయకి క్రోధం ఉంది. కోపంలో ఇంచుమించు ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నిటి చేత తన సొంత సహోదరుని అతడు ఏం చేశాడు? సృష్టి ప్రారంభంలోనే నరహంతకుడిగా మార్చబడ్డాడు, దేశదిమ్మరిగా మార్చబడ్డాడు. ఎందుకు చూస్తున్నామంటే, ఒకవేళ ప్రేమించకపోతే ఆ ప్రేమ లేనప్పుడు కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ మనల్ని వేరే దారికి తీసుకెళ్తాయి. అవి దేవునికి కోపపడుకుడి పాపం వల్ల వచ్చే జీతము నరకానికే తీసుకెళ్తాయి. అవన్నీ జ్ఞాపం తెచ్చుకుని ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ ఉండాలి. అలాగే మికుట ప్రేమతో పాటు నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలంటే? ప్రేమించాలి. అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండమ్మా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక మొదటి 2 విషయాలు. మొదటి 2 వచనాలమ్మా. బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని. చూడండి, అన్నిటికంటే ఇక్కడ చెబుతున్నాడు కదా, అన్నిటికంటే ముఖ్యమైనది. మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? రాజుల కొరకు ఏం చేయాలి? అధికారుల కొరకు ఏం చేయాలి? విజ్ఞాపనలు. ఈరోజు మన కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం. ఇక్కడ అంటున్నాడు, మనం సుఖంగా మాన్యతగా బ్రతకాలంటే మన మీద ఏలుబడి చేసేవారు కూడా బాగుండాలి. హల్లెలూయా. వాడు స్వార్థంగానో, వాడు అసూయతోనో, కక్షతో చేస్తే మన మీద ఏం పడిద్ది? భారం పడిద్దా లేదా? ఏలేవాడు సరిగా లేకపోతే మన బ్రతుకులు బాగుపడతాయి అనటానికి ఎక్కడ అవకాశము లేదు. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్పే మాట, ఇక్కడ వ్రాయబడిన మాటే. ఇక్కడ అంటున్నాడు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఏం చేయాలంట? ఎందుకు మనుషుల కొరకు? ఒకవేళ మనుషులతో సఖ్యత లేకపోతే ప్రతివారు మన మీద వచ్చి పడతారు. అవునా కదా? మన మీద వచ్చి పడితే ఒకసారి తట్టుకోగలుగుతాం, ప్రతిసారి తట్టుకోగలుగుతామా? ఇక్కడ అధికారులు మనకు విరోధంగా ఏవైనా కార్యాలు చేయగలిగిన వారే.
ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాట, అయ్యో రాజులు ఏలేటటువంటి వారు సరైన పరిపాలన చేయకపోతే దేశం సుభిక్షంగా పరిపాలన ఉండదు. కాబట్టి వాక్యము చెలుపుతున్న మాట అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అధికారుల కొరకు, మనుషుల కొరకు, రాజుల కొరకు మనం సుఖంగా మాన్యతగా బ్రతకాలంటే ప్రాముఖ్యమైన మాట ఏంటి? వారందరి కొరకు మనం ఏం చేయాలి? మన కుటుంబాలతో పాటు వారందరి కొరకు, దానితో పాటు దేవుడు కోరుతున్నాడు యెరూషలేము క్షేమము కొరకు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ఆశ నా సొంత జనులు రక్షింప. ఇప్పటికీ దేవుని యొక్క ఆత్మ ఆ ప్రజల దగ్గర రక్షించబడటానికి ఆయన ప్రత్యక్షత కూడా సినాయి కొండ మీదే. ఆయన కాలు మోపే దినము అక్కడ ఏర్పడే ఓ గొప్ప లోయ. అయ్యో పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన యుక్తమైనటువంటి మాటలు ఉన్నాయి. ఎందుకంటే ఈ దేవుని బిడలంగా అందరి కొరకు ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలంట? ప్రార్థనలు చేయవారమై ఉందుముగాక. హల్లెలూయా. అదే కాకుండా చదువుకుందాం సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23. ఇంకొక 2 మాటలు తెలియచేసి ముగిస్తాను. సామెతల గ్రంథము 4:23 అనుకుంటా, చదవండి. చూడండి, అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును ఏం చేసుకోవాలంట? భద్రంగా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రార్థన చేయాలి. అదే కాకుండా ఇక్కడ చెబుతూ అంటున్నాడు, అన్నిటికంటే హృదయాన్ని ఏం చేసుకోవాలంట? భద్రంగా. హల్లెలూయా. హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడును. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రవక్త అయినటువంటి యిర్మీయా చెబుతున్నాడు. ఎందుకంటే ఈ హృదయం లోపట కలిగే ఆలోచనలు ఉన్నాయి చూడండి, ఎవరు కూడా గ్రహింప. మన ఇంట్లో వారు గ్రహించలేరు, ఇంట్లో తండ్రి, భర్త, భార్య, పిల్లలు ఎవ్వరు కూడా గ్రహించలేనటువంటి హృదయం. ఎందుకంటే ఈ హృదయము రకరకాల ఆలోచనలతో, రకరకాల కోరికలతో ఈ హృదయం ఏమైపోతుంది? కలుషితమైపోతుంది. ఎందుకంటే మనిషిని ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఆకాశానికి ఎత్తేస్తారు. హల్లెలూయా. వాళ్ళకున్న స్థితిని చూడరు, కానీ ఒకేసారి కొండను కొడితే కొండనే కొట్టాలి. వీళ్ళు మెట్లు ఎక్కి కొండ ఎక్కరో. అయ్యో ఒక్కొక్క మెట్టు ఎక్కరు, కానీ కొడితే కొండ వచ్చి ఎక్కడ పడాలి? ఒళ్ళో పడాలి. అది పడితే కదా వాళ్ళకి తెలిసేది బాధ. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, అన్నిటికంటే ఈ హృదయం ఏం చేసుకోవాలంట? భద్రంగా. ఎందుకంటే ఈ హృదయం భద్రంగా ఉంటే నీ జీవితం అంత భద్రంగా ఉంటుంది. హల్లెలూయా. మన కోరికలు, ఆలోచనలు ఎంత తగుమట్టుగా అణుచుకుంటూ మనం ముందుకెళ్తామో అంత భద్రంగా లోకంలో నడిపింపబడుదుముగాక. హల్లెలూయా. అందుకంటే ఇవన్నీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయాలు. అయ్యో ఈ ప్రాముఖ్యమైన విషయంలో ఈ హృదయం కూడా చాలా శ్రేష్టమైంది. ఇది దేవుని ఆలయం కాబట్టి ఈ ఆలయం విషయంలో, ఈ హృదయం విషయంలో బాధ్యత కలిగిన వారమై ఉందుముగాక. అలాగే ఇంకొక మాట, మత్తయి సువార్త 22:36 అనుకుంటా, చదవండి అమ్మా. 22:30. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు కావున నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనదే. హల్లెలూయా. చూడండి, ప్రాముఖ్యమైనటువంటి ధర్మశాస్త్రములో ముఖ్యమైన, అంటే అన్నిటికంటే ప్రథమము కలిగిన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించాలి. అలాగే నిర్గమాకాండంలో ఇదే వచనం అక్కడ ఏముంటుందంటే, నీ దేవుణ్ణి సేవించవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రవచనం ఇక్కడ ఉంది. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. హల్లెలూయా. ఈ ఆజ్ఞలను మనము ఎప్పుడైతే అనుసరిస్తామో, ఆ ప్రాముఖ్యమైనటువంటి ఈ ఇంపార్టెంట్ విషయాలను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకములో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈరోజు హృదయపూర్వకంగా ఆరాధించేవారు లేరు, పూర్ణ మనస్సుతో ప్రభు దగ్గరికి వచ్చేవారు లేరు, పూర్ణ ఆత్మతో ఆనందించేవారు మందిరానికి వస్తారు, కానీ సగం మనసు ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గరే ఉంటుంది.
కొద్దిమందికి అయితే చేసిన బిర్యానీయో, చేసిన కూరో, చేసిన పచ్చడో నాకు వెళ్ళేసరికి ఉంటుందా? ఇంట్లో ఉంటారు ఖాళీగా, వాళ్ళు తినేసారు అనుకోండి, నాకేముంటుంది? ఎందుకంటే నేను అనుభవాలు చాలామంది సిస్టర్స్ చెప్తారు, ప్రార్థన చేసేలో పరిగెత్తేస్తుంటారు, ఏదో అర్జెంట్ ఫంక్షన్ ఉండి ఇక పారిపోవాలన్నట్లు. కనీసం ప్రార్థన కూడా చేయించుకోరు. కనీసం నెలలో ఒకసారైనా సేవకుని దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకోవటానికి ఏమైంది? రోగం వచ్చినప్పుడే రావాలేంటి? అందుకే దేవుడు కూడా ఒక్కోసారి వెనక సమస్యలు నెడతా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చినాక ఆ ఇచ్చే 2 గంటలైనా 3 గంటలైనా సంపూర్ణంగా ఇవ్వాలి. హల్లెలూయా. పరిగెత్తకూడదు. ఏదో సందట్లో సడేమే వచ్చాం పోయాం అనుకుంటే సరిపోదు. ప్రాముఖ్యమైనది పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఎవరిని సేవించాలి? ప్రేమించాలి దేవుణ్ణి. ఆ మనస్సుతో వచ్చి ఆ మనస్సుతో వెళితే ప్రశాంతంగా ఉంటాం. హల్లెలూయా. ఏ కీడు ఏ అద్దరికి రాదు. ఏది వచ్చినా ఎదుర్కొని నిలబడగల సత్తువ దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దేవుని సన్నిధిలో అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దేవుని సన్నిధిలో అందరూ కూడా మోకరించి దేవుని సన్నిధిలో